హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పర్సనాలిటీ డెవలప్మెంట్ సిరీస్లో సెకండ్ ఎపిసోడ్కి మీకు స్వాగతం. మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మార్చుకోవడానికి మనం పోరాటం చేయవలసిన అతిపెద్ద శత్రువు డిప్రెషన్, యాంగ్జైటీ. చదువుకునే పిల్లల దగ్గర నుంచి యువకులు, ముసలివాళ్ళు, ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో డిప్రెషన్కి, యాంగ్జైటీకి గురవుతూ ఉన్నారు. చాలామంది ఈ యాంగ్జైటీ సమస్యలను తగ్గించుకోవడానికి మైండ్లో జరిగే కెమికల్ ఇంబ్యాలెన్స్ అనుకుని ఎన్నో మెడికల్ డ్రగ్స్, స్టెరాయిడ్స్ కూడా తీసుకుంటూ వారి సమస్యలు తీర్చగలవని నమ్మి వారి సమయాన్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని వృధా చేస్తున్నవారు ఉన్నారు. డిప్రెషన్ ఒక కారణం వల్ల కాదండి, అనేక కారణాల వల్ల రావచ్చు. ఒంటరిగా ఉంటున్నామని డిప్రెషన్ రావచ్చు, సరైన ఉద్యోగం దొరకట్లేదని డిప్రెషన్ రావచ్చు, ఉద్యోగం చేస్తున్నా సరే నా చేతిలో ఏమీ ఉండట్లేదు, వేరేవారి చేతిలో బానిసలా నేను పనిచేస్తున్నాను, నాకు నచ్చిన పని చేయడం లేదు అనే ఆలోచనలతోటి డిప్రెషన్ రావచ్చు. భార్యాభర్తల సంబంధాలు సరిగ్గా లేకపోయినా సరే ఈ డిప్రెషన్కి గురవుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. మరి ఈ డిప్రెషన్కి, యాంగ్జైటీకి మూల కారణం ఏంటి? దీని గురించి తెలుసుకోవాలంటే మనిషి జీవనం యొక్క ఆది కాలానికి మనం వెళ్ళాలి. పూర్వం మనుషులు కేవలం వారి శారీరక అవసరాలను తీర్చుకోవడం కోసం, అంటే తినడానికి ఆహారం, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఏదైనా ఇల్లు ఉంటే సరిపోతాయి అనే విధానంలో నివసించేవారు. అలాగే పెద్ద పెద్ద జంతువుల్ని అదుపు చేసేవారు. అయితే ఆ పెద్ద పెద్ద జంతువుల్ని అదుపు చేయడానికి వాటికంటే మనిషి బలమైనవాడా? కాదు. కానీ మనుషులందరూ కూడా గుంపులు గుంపులుగా ఉంటూ వారి యొక్క శక్తి ద్వారా, తెలివితేటల ద్వారా జంతువుల్ని జయించగలిగేవారు. కొత్త కొత్త ఆలోచనలను, అపారమైన తెలివితేటలతో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ వారి యొక్క ఆలోచనలను ఇతరులతో పంచుకుంటూ వారి వ్యక్తిత్వాన్ని, సామర్థ్యాన్ని ఎంతో పెంచుకోవడానికి చూసేవారు. కలిసి ఉంటూ మనిషి ఎంతో అభివృద్ధిని సాధించాడు. ఈ కలిసి ఉండడం అనే నియమాన్ని మనుషులు మాత్రమే కాదు, జంతువులు కూడా అనుసరిస్తూ ఉంటాయి. ఎన్నో జంతువులు కలిసే వాటిని వేటను సాగిస్తూ ఉంటాయి, కలిసే ఉంటాయి, కలిసే తింటాయి, కలిసే పడుకుంటాయి. అందుకే వాటికి ఏ డిప్రెషన్ రాదండి. కానీ ఈ కలిసి ఉండడం అనే నియమాన్ని ఇప్పటి తరం మనుషులందరూ కూడా వదిలేశారు. అంటే చదువులోనేమో స్వార్థం, అందరికంటే నాకే ఎక్కువ మార్కులు రావాలి, నాతో సమానంగా ఎవ్వరికీ మార్కులు రాకూడదు. అలాగే ఉద్యోగం తెచ్చుకున్నాక ఎక్కువ సమయం ఆ ఉద్యోగంలో చేస్తూ, ఆ ఉద్యోగం కూడా మీనింగ్ఫుల్, పర్పస్ఫుల్ వర్క్ లేకుండా, నేచర్కి దగ్గరగా ఉండకుండా నచ్చని జాబ్స్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళ అవసరాల కొద్దీ ఆ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే ఆ జాబ్స్ స్ట్రెస్ఫుల్, యాంగ్జైటీకి గురి చేసేవి, ఎక్కువ సమయాన్ని తీసుకునేవి కూడా చాలా ఉన్నాయి. కానీ ఈ కలిసి ఉండడం అనే నియమం ఎక్కడెలా వర్తిస్తుందంటారా? ఫ్రెండ్స్ ఎవరితో అయినా సమస్యలు షేర్ చేసుకుంటున్నామా? ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నామా? మన యొక్క జ్ఞాపకాలను షేర్ చేసుకుంటున్నామా? లేదు కదా. ఫ్రెండ్స్ అందరూ కూడా నేను బిజీగా ఉంటున్నాను అనే చెప్పడాన్నే గొప్ప విషయంగా భావించేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అలాగే ఈ మెటీరియలిస్టిక్ కల్చర్, ఇంకొకరి దగ్గర ఒక వస్తువును చూసి ఆ వస్తువు నా దగ్గర ఉంటే బాగుంటుంది, మన దగ్గర ఉన్నా సరే ఇంకా మంచి వస్తువులు కావాలి, ఇంకా ఇంకా కావాలి. దానికి తోడు సోషల్ మీడియా, ఆన్లైన్లోనూ కొత్త కొత్త వస్తువుల్ని, కొత్త కొత్త విలాసాలని మీకు చూపిస్తూ ఎప్పటికప్పుడు మీలో కొత్త లక్ష్యాల్ని ఏర్పరుస్తూ ఉన్నారు. అవి కొత్త మానసిక అవసరాలను తీర్చే నియమాలుగా ఏర్పడుతూ ఉన్నాయి. అవి ఇతరులు అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ నేను అనుభవించాలి, వాళ్ళ కారుందా నాకు ఉండాలి, వాళ్ళు పెద్ద బిల్డింగ్లో ఉంటున్నారా నేను కూడా ఉండాలి, వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు నేను కూడా ఎక్కువ డబ్బు సంపాదించాలి, అందరూ నన్ను గొప్పగా చూడాలి, నన్ను అందరూ గొప్పగా పొగడాలి, నాకు ఒక స్టేటస్ కావాలి. ఇటువంటి కొత్త లక్ష్యాలను ఏర్పరచుకొని వాటికి తగ్గట్టుగా నియమాలను మార్చుకుంటూ వాటిని సాధించడానికి చేసే ప్రయత్నాల్లో ఫెయిల్ అవుతూ, నష్టపోతూ, చాలామంది స్నేహితులను కోల్పోతూ, కుటుంబ సంబంధాలను పోగొట్టుకుంటూ ఎంతో టెన్షన్కి, యాంగ్జైటీకి మనిషి గురవుతున్నాడు. ఇక్కడ జంక్ ఫుడ్ తింటూ డైట్ని పాటించకపోవడం వల్ల మన శరీరం ఎలా అనారోగ్యానికి గురవుతుందో, సోషల్ మీడియా, సొసైటీ పెట్టిన కొన్ని జంక్ వాల్యూస్ని ఇవి నిజమేనా, ఇవి చేస్తేనే నేను ఆనందంగా ఉంటానా అని ప్రశ్నించకుండా వాటిని అనుసరిస్తూ బతకడం వల్ల కూడా చాలామంది మానసిక అనారోగ్యానికి గురవుతున్నారు. అందుకే ఒక పుస్తకంలో ఒక రచయిత చెప్తారండి, వీఆర్ లివింగ్ ఇన్ ఎ మెషిన్ దట్ ఈస్ డిజైన్ టు నెగ్లెక్ట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. మనందరం మన జీవితానికి ఏది ఆనందాన్నిస్తాయి, ఏవి ఒక మంచి పర్పస్నిస్తాయి, ఏవి అర్థాన్నిస్తాయి అనే విషయాలన్నీ కూడా నెగ్లెక్ట్ చేసి అనవసరమైన వాటి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపేటటువంటి ఒక మెషిన్ లాగా మనందరం బతుకుతున్నాం. అయితే ఇక్కడ డిప్రెషన్, యాంగ్జైటీని అనేవి పెద్ద పెద్ద భూతాలు, వాటి వల్ల మీ జీవితాలు మొత్తం సర్వనాశనం అయిపోతాయి అని మాత్రం నేను చెప్పట్లేదు. ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీకు ఏ విషయంలో అయినా సరే కొన్ని నెగిటివ్ ఆలోచనలు వచ్చినంత మాత్రాన, భయాలు వచ్చినంత మాత్రాన నాకేదో అయిపోతుంది,
నేను బలహీనమైపోతున్నాను, నాకేదో పిచ్చిలా అవుతుంది అని బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. డిప్రెషన్ ఒక చిన్న సిగ్నల్ మాత్రమే, అంతేగాని మీ మైండ్లో ఎటువంటి మాల్ ఫంక్షన్ గ్లిచ్ కాదు. దాన్ని అంత సీరియస్గా తీసుకోకూడదు. అలా గుర్తించడానికి మనం డిప్రెషన్ని అర్థం చేసుకోగలగాలి. అలా అర్థం చేసుకోవాలంటే మన బ్రెయిన్ పనిచేసే తీరును కూడా మనం అర్థం చేసుకోవాలి. అనేక విషయాల్లో మనకు వచ్చే అనేక ఆలోచనలు, అవి యాంగ్రీ థాట్స్ అయినా, హ్యాపీ థాట్స్ అయినా, సాడ్ థాట్స్ అయినా సరే, వాటికి సంబంధించిన యాంగ్రీ ఫీలింగ్స్ని, హ్యాపీ ఫీలింగ్స్ని, సాడ్ ఫీలింగ్స్ని కలిగిస్తాయి. ఆ ఫీలింగ్స్ ఆధారంగానే మన యాక్షన్స్ ఉంటాయి. అవి హ్యాపీనెస్కి సంబంధించినవైనా, కోపానికి సంబంధించినవైనా, విచారానికి సంబంధించినవైనా సరే. ఇక్కడ మన ఆలోచనలకు తగ్గట్టుగా రియాక్ట్ అయిపోతున్నాం. అంటే ఆలోచనలని ప్రశ్నించే స్థాయిని మనం చేరుకోలేకపోతున్నాం. ఒక్క నిమిషం మనం ఆలోచించాలి. మెంటల్గా ఒక రోబోట్ని ప్రోగ్రామ్ చేసినట్టుగా మనలందరినీ కూడా ఏవో ప్రోగ్రామ్ చేస్తున్నాయి. అవి సోషల్ మీడియా అవ్వచ్చు, మీ చుట్టూ ఉన్న మనుషులు కావచ్చు, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, మీకు ఎదురయ్యే అనుభవాలు కావచ్చు, మీరు గతంలో చేసిన తప్పులు కావచ్చు. వాటన్నిటినీ కూడా మీరు గుర్తుంచుకుంటూ మీ మైండ్ని మీరే ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్రోగ్రాంలో ధైర్యాన్ని తక్కువగా, భయాన్ని ఎక్కువగా, కష్టాన్ని శ్రమని తక్కువగా, గాలిమేళను ఎక్కువగా, మీ జీవితానికి ఉపయోగపడేలా కాకుండా ఇతరుల వస్తువులను చూసి, ఇతరుల సౌకర్యాలను చూసి బాధపడుతూ విచారించడానికి, ఇతరుల ఆనందాల్ని, ఆస్తుల్ని చూసి ప్రతి క్షణం మీ జీవితంలో నరకం చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక చెడు ప్రోగ్రాంని మీ యొక్క మైండ్లో మీరు ఎప్పటికప్పుడు ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. ఇక్కడ జీవితం అంటే కేవలం డబ్బే కాదండి. జ్ఞానం, ఆనందం, సంతృప్తి. ఏ జంతువులు కూడా వాటి తరతరాల వారసులన్నిటికీ కూడా అవి తినేంత ఆహారాన్ని తెచ్చి పెట్టవండి. కేవలం ఎప్పటికప్పుడే కష్టపడడం నేర్పిస్తాయి. మనిషి మాత్రమే తరతరాలు కూర్చుని తినేంత ఆస్తి సంపాదించాలనే అత్యాశ అతన్ని ఆనందానికి, అయినవారికి, స్నేహితులకి, సమాజానికి దూరం చేస్తుంది. లక్ష్యాలు ఉండొచ్చు, వాటి కోసం శ్రమపడచ్చు, కష్టపడచ్చు, కానీ అవి రావడం లేదని, నేను సాధించలేకపోతున్నానని ఒక్క క్షణం కూడా బాధపడద్దు. ఎందుకంటే మీ వద్ద ఉన్న సౌకర్యాలు, మీ వద్ద ఉన్న ఆస్తులు, మీ వద్ద ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా చాలామంది దగ్గర లేరండి. మనకు దొరికిన జీవితాన్ని ఆనందంగా అనుభవించండి. మంచి జ్ఞాపకాలను ఏర్పరచుకోండి. ఆ జ్ఞాపకాలను అప్పుడప్పుడు తలుచుకోండి. మీ చుట్టూ ఉన్న వారందరికీ కూడా సహాయం చేయండి. అలాగే మన ఛానల్లో ఫీలింగ్ గుడ్ అనే ఒక బుక్ సమ్మరీ కూడా చేసామండి. అది ప్రఖ్యాత సైకాలజిస్ట్ డేవిడ్ బర్న్స్ రాసింది. దాంట్లో డిప్రెషన్కి గురవడానికి ఒక 10 సమస్యలు అన్నిటికీ కూడా కామన్గా ఉంటున్నాయి. ఆ 10 సమస్యలు మీరు తెలుసుకుని, ఆ సమస్యలు మీకు ఎదురైనప్పుడు అవి అసలు సమస్యలేనా అని అనుకుని మీరు వాటి నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉందని రచయిత చెప్పారు. ఆ బుక్ సమ్మరీని కూడా మన ఎండ్ స్క్రీన్లో వేస్తాను, తప్పకుండా చూడండి.